మొత్తం చేంజ్ చేసింది రిజల్ట్స్ వచ్చే రోజైంది జగిత్యాల పట్టణ కొత్తవాడ హై స్కూల్ నుండి ఈరోజు విద్యార్థులకు 9, 9.2, 9.5, 9.6 వరకు కూడా మంచి ర్యాంకులు రావడంతో ఆ ప్రాంత నాయకుడు కౌన్సిలర్ గారు కుమారుడు కూతురు శేఖర్ గారు వాళ్ళందరినీ అభినందించడానికి వారి గురువులైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు మిగతా టీచర్స్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి దాంతోపాటు బుద్ధులు కూడా నేర్పిన విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. ప్రభుత్వ పాఠశాలలు గత 6-7 సంవత్సరాల నుంచి ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అవడం, ఇంగ్లీష్ మీడియం అవతోటి ఏదైతే మధ్యతరగతి బీద పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షితులై అక్కడ చదవడమే కాకుండా మరి రేపటి నాడు గ్లోబలైజేషన్ అయింది కాబట్టి, ప్రపంచీకరణ అయింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకునే విధంగా వారు ఇంగ్లీషు మరియు సబ్జెక్టు రెండు కూడా అభ్యసించి ఈనాడు ఇక్కడ జగిత్యాలలో మన కొత్తవాడ స్కూల్లో కూడా మంచి ర్యాంకులు సాధించింది. ముఖ్యంగా వారి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన అధ్యాపక బృందానికి మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసిన గతంలో ఇంగ్లీష్ మీడియం లేదా చాలా ఇబ్బందులు ఉండేవి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎట్లయితే అప్పుడు కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసి ప్రతి పుస్తకాన్ని కూడా ఇంగ్లీషు తెలుగు రెండు మాధ్యమాల్లో పెట్టి టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పుతా ఉన్నారు. కొంత అధ్యాపకులకు పని ఎక్కువైంది, డబుల్ అయింది. అటు ఇంగ్లీష్లో చెప్పాలి, ఇటు తెలుగులో చెప్పాలి. పిల్లలకు ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, గతంలో లేదు కాబట్టి చెప్పి ఈరోజు మంచి ర్యాంకులు సాధించారు. ఏ స్కూల్ చూసినా స్ట్రెంత్ ఎక్కువైపోయింది. ఇక వేరే వాడి గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున మనం సంఖ్య పెరిగింది. అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేసినాం. కొత్త వాళ్ళలో కూడా 5 లక్షలతో టాయిలెట్స్ కట్టడం జరిగింది. అప్పుడు మన బస్తీ మన బడి కార్యక్రమం కూడా దాదాపు 20 లక్షలతో పని జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చింది. అఫ్కోర్స్ ఒక్కొక్క ప్రభుత్వం పేరు మారుస్తూ ఉంటుంది. కానీ మన బస్తీ మన బడి, మన ఊరు మన బడిలో భాగంగా కొత్తవాడ స్కూల్ కావచ్చు, విఐ స్కూల్ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్, ఓల్డ్ హై స్కూల్, ఫోర్ట్ హై స్కూల్, వీక్లీ బజార్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్, ఉర్దూ మీడియం, తారక రామనగర్, ఇవన్నీ స్కూల్లో కూడా దాదాపు 7 కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. రాయకల్లో మన బస్తీ నిలబడి కార్యక్రమం పూర్తి అయింది మొత్తం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. అట్లనే ఇక్కడ కూడా ఓల్డ్ హై స్కూల్లో కూడా రూమ్లన్నీ కూడా అయినాయి. ఇంకా ముందు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఏమన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజలకు అందే విధంగా చూస్తా అని చెప్పి మన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరూ కూడా అభినందన.